భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణను డేటా హబ్ కేంద్రంగా మార్చేలా కొత్త డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో స్థలాన్ని సైతం పరిశీలించారు. 1500 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోల్ ఎస్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం మాత్రం 11 గిగావాట్లకు పైగా సామర్థ్యమున్న డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ను డేటా సెంటర్ల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలూరు వద్ద డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉంది. ప్రస్తుతం ఆ మేరకు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే టీజీఏసీ పరిశ్రమల శాఖ అధికారులు ఈ స్థలాన్ని కూడా పరిశీలించి స్థలం వరకైతే ఓ అంగీకారం కూడా చెప్పారు. 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే పర్యావరణ అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా దాదాపు తెలంగాణను డేటా సెంటర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆ మేరకు ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. అయితే ఈ డేటా సెంటర్ వల్ల ఈ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలను కూడా ఆకర్షించాలని చెప్పి కూడా ప్రభుత్వము భావిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా చాలా కంపెనీలు కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చాలా జీసీసీలు కూడా ఏర్పాటయ్యాయి. ఇక్కడ గూగుల్తో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు చాలా ఫార్మా రంగం, బ్యాంకింగ్ రంగం సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ పశ్చిమాన గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ మేరకు భారీగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తగా అంటే హైదరాబాద్ వ్యాప్తంగా జీసీసీ సెంటర్లు అయితే ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. దేశంలో జీసీసీ సెంటర్లు ఏర్పాటవుతున్న వాటిలో దాదాపు 40 నుంచి 45% వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటవుతున్నాయంటే జీసీసీలు ఏ మేరకు ఏర్పాటవుతున్నాయో తెలుస్తుంది. అయితే ఇలాంటి చోట్ల ఇంకా ఐటీ కంపెనీలను ఇంకా ఎక్కువ ఆకర్షించడంతో పాటు డేటా ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే హైదరాబాద్ గుర్తుకు రావాలనే ఉద్దేశంతో కూడా ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసము ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇక్కడ అంటే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దాని నిర్వహణ కోసం భారీగా నీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డేటా సెంటర్ కూల్గా ఉండాలి, అతి శీతల ప్రాంతంలో ఉండాలి. అయితే ఈ నీటి నిర్వహణకు సంబంధించి కూడా ప్రభుత్వం మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని డేటా సెంటర్ శీతలీకరణ కోసం ఉపయోగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో భారీగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 40 నుంచి 50 వరకు కూడా మురుగునీటి శుద్ధి కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ మురుగునీటిని కొన్ని అవసరాలు కూడా వినియోగిస్తున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ కూడా మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసి ఆ డేటా సెంటర్ శీతలీకరణ కోసం ఉపయోగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే డేటా సెంటర్ మామూలుగా ఏదైనా ఒక ఫోన్ని మనం ఎక్కువగా ఉపయోగించినప్పుడు లేదా దానిలో వీడియో గేమ్ ఆడిన కాడ లేదంటే చాట్ జీపీటీ ఎక్కువగా ఉపయోగించిన సందర్భంలో ఆ ఫోన్ హీట్ ఎక్కుతుంది. మామూలుగా చిన్నపాటి చేతిలో ఇమిడిపోయే ఫోనే అంత స్థాయిలో హీట్ అవుతే డేటా సెంటర్ అంటే చాలా కెపాసిటీ స్టోర్ చేసుకునే డేటా సెంటర్ ఎప్పుడు అందులో స్టోర్ అవుతుంది, దానికి సంబంధించి అనలిటికల్ కూడా అవుతుంది. అంత స్థాయిలో ఏర్పాటు చేసే యూనిట్ అంతా కూడా వేడి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దానికి శీతలీకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మురుగునీటిని శుద్ధి చేసి ఆ తర్వాత డేటా సెంటర్ కూల్ చేయడానికి ఉపయోగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఫ్యూచర్ సిటీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వ నగరం ఫ్యూచర్ సిటీ, అక్కడ కూడా ఇప్పటికే ఒక డేటా సెంటర్ ప్రతిపాదన వచ్చింది. అయితే మొత్తం హైదరాబాదులో ఉన్న అన్ని డేటా సెంటర్లు కలిపి అయితే ఇప్పటికే కొన్ని డేటా సెంటర్లు ఉన్నాయి. అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కంట్రోల్ ఎస్ కానీ ఇలాంటి కంపెనీలు డేటా సెంటర్ నిర్వహిస్తున్నప్పటికీ అవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 200 మెగావాట్ల వరకు ఉంది. కానీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో నిర్వహించే డేటా సెంటర్ మాత్రం 10 నుంచి 12 గిగావాట్ల సామర్థ్యంతో నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇది అతి ఛాలెంజింగ్గా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో మౌలిక వసతులు కూడా ఉండాలి. అక్కడ ప్రాంతం అంతా కూడా పర్యావరణ అనుకూలంగా ఉండాలి. అంతేకాకుండా విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి కేవలం
డిస్కంల నుంచి సరఫరా అయ్యే విద్యుతే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ద్వారా కానీ లేకపోతే పవన విద్యుత్ ద్వారా వచ్చే విద్యుత్తును కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా ఐటీ కంపెనీస్ కూడా ఏర్పాటయ్యాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా వాటి డేటా సామర్థ్యం కోసం ఎంతో ఛాలెంజింగ్గా నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా కంపెనీ డేటా స్టోర్ చేసుకోవాలంటే కూడా దానికి ఎంతో వ్యయం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ఎంతో ఇంపార్టెంట్. దానికి సంబంధించిన డేటా స్టోర్ చేయాలంటే కూడా ఎంతో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పటివరకు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా క్లౌడ్లో కొంత మేరకే డేటా స్టోర్ చేసుకోవచ్చు. కానీ అతి పెద్ద డేటా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం దానికి ప్రత్యేకంగా ఈ విధంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే డేటా సెంటర్ అంటే చాలా చోట్ల డేటా సెంటర్లు ఉన్నప్పటికీ మాత్రం అతి భారీ డేటా సెంటర్ మాత్రం ఏర్పాటు చేయడం మాత్రం ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే మొదటిదని చెప్పాలి. ఆ మేరకు ప్రభుత్వం ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే గత 14 ఏళ్ళుగా కూడా 12-13 ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఐటీ కార్యాలయాల ఏర్పాటు ఎక్కువగా కొనసాగుతుంది. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వివిధ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఐటీ నిపుణులను ఉపయోగించుకొని ఐటీ సేవలను ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాలకు కూడా అందిస్తున్నాయి. అమెరికా లాంటి సంస్థలు కూడా ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసి అంటే చాలామంది ఐటీ నిపుణులు అమెరికా వెళ్ళి అక్కడి కార్యాలయాల్లో పనిచేసే విధంగా ఐటీ నిపుణులు ఉన్నారు. లేదంటే అమెరికాకు సంబంధించిన కంపెనీలు కానీ నెదర్లాండ్ కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు పేరొందిన కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఐటీ నిపుణులను నియమించుకొని ఇక్కడ నుంచి ఐటీ సేవలను అందిస్తుంటాయి. అయితే ఇక్కడ ఇలాంటి డేటా స్టోర్ చేసుకునే సందర్భంలో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఇక్కడ ఐటీ నిపుణులు ఉన్నారు. ఒకవైపు కేవలం పశ్చిమాన గచ్చిబౌలి, రాయదుర్గం ఇక్కడ ఐటీ కారిడారే కాకుండా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే కాకుండా ఇటు మాదాపూరే కాకుండా ఆదిబట్ల వైపు కానీ లేదంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీలో కూడా కొత్తగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని తలంపుతో ఉన్నారు. వీటన్నిటికి కూడా డేటా సెంటర్ అంటే ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ విధానంలో కాను ఇప్పుడు డేటా సెంటర్ కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఎందుకంటే కృత్రిమ మీద భారీగా శాసిస్తుంది కాబట్టి ఆ మేరకు అన్ని వసతులను ఇక్కడ కల్పించాలి. కేవలం ఐటీ రంగం అంటే కేవలం కంపెనీల కార్యాలయాల ఏర్పాటే కాకుండా డేటా సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కేవలం ఐటీ రంగం అంటే హైదరాబాద్ను ఆ విధంగా తీర్చిదిద్దాలి అంతర్జాతీయంగా అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఓవర్ టు యూ రాకేష్.